వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనము ప్రఖ్యాతిగాంచిన పురాతన ఆలయాల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు ఏం చెప్పబోతున్నారు? ఏ ఆలయం గురించి? నేను కూడా ఇటీవలే తెలుసుకున్నాను జయ. అద్భుతమైన శివాలయం. అద్భుతం అంటే మామూలు అద్భుతం కాదు, 5-6 పరమాద్భుతాలు కలిసిన ఆలయం అనుకో. మరి అది పెద్దగా ఉందో, ప్రఖ్యాతంగా ఉందో, చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళంతా వెళ్తున్నారా లేదో నాకు తెలియదు, కానీ చాలా చెప్పాలనిపించేంత అద్భుతమైన విషయం ఉంది అందులో. మనం పంచారామాలని, జ్యోతిర్లింగాలని ఎక్కడో ఏమిటో అని ఎక్కడెక్కడెక్కడెక్కడికో పరిగెడతాం. మనం ఏమిటో చుట్టుపక్కల దేవాలయాలు చూడం చేయ. కరెక్ట్ రమ్మగారు, ఎక్కడికో ఆలోచిస్తాం కదా, అలాగే అనిపించింది. అవునవును. గుంటూరు జిల్లా దేవాలయాల గురించి పిఎస్ఎం లక్ష్మి గారు రాసిన పుస్తకంలో ఒక అద్భుతమైన దేవాలయం ఉంది. ఒకటే ఉంది, అన్ని అద్భుతాలే ఉన్నాయి. ఇది నాకు మరి చాలా బాగా నచ్చింది. 6-7 సార్లు 6-7 చెప్పినా సాటిస్ఫై కాలే, నేను ఇంకా చెప్పాలనిపిస్తుంది. అంత బాగుంది గుడి. ఈ దేవాలయ చరిత్ర విచిత్రంగా అనిపిస్తుంది మనకి. గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఉంది. సత్తెనపల్లి నుంచి వాళ్ళు ఆ రోజుల్లో ఆవిడ వెళ్ళినప్పుడు 2 గంటలు 7 సీటర్ ఆటోలో ప్రయాణం చేశారట. అంత ఉండదు, గంట ప్రయాణం అయి ఉంటుంది. చేజర్లలో కపోతేశ్వర స్వామి ఆలయం. అయితే బౌద్ధ జాతక గాథల్లో ఈ దేవాలయ ప్రాంతానికి సంబంధించి ఒక కథ ఉందిట. మనకు కూడా తెలుసు, మహాభారతంలో, భాగవతంలో శిబి చక్రవర్తి కథ మనం విన్నాం. అవును, అందరికీ తెలుసు. శిబి చక్రవర్తి గాథ మనకు ఏం తెలుసు? డేగా పావురము రూపంలో 2 దేవతలు వచ్చి ఈయన్ని పరీక్షించారు. శిబి మాంసాన్ని కోసిచ్చాడు. అయితే ఇక్కడ ఇంకొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. పూర్వం ఈనాటి కాలము మాంధాత అనే చక్రవర్తి, ఆయనకి 3 కుమారులు. మేఘదంబరుడు, జీమూతవాహనుడు, శిబి, వీళ్ళు 3. అయితే శిబి రాజుగా ఉన్నప్పుడు ఈ మేఘదంబరుడు అనే ఆయన దేశ సంచారానికి వెళ్ళి అలా అంతా సంచరిస్తూ చేరుంజెర్ల, ఈ ప్రాంతం పేరు పూర్వకాలంలో చేరుంజెర్ల, అక్కడ ఉన్న ప్రకృతి సోయగానికి ముగ్ధుడై అక్కడ లభించిన ఏదో ఒక భగవత్ సాన్నిధ్య రూపమైన భావనకి లోనయ్యి తపస్సు చేసుకోవటం మొదలుపెట్టాడు. ఆయన తపస్సులోనే ప్రాణాలు వదిలిపెట్టారు. ప్రాణం వదిలిన తర్వాత ఆయనకి అగ్ని సంస్కారం చేస్తే చితాభస్మంలోంచి ఒక లింగం వచ్చిందట. లింగంగా మారిపోయాడు ఆయన. వీళ్ళు ఆయన మేఘదంబరుడు తపస్సు చేసుకుంటున్న గుహలోనే ఈ శివలింగాన్ని ఉంచి పూజ చేసేవారట అందరూ. చుట్టుపక్కల ఋషులు, మునులు ఎంతమందో ఉండేవారట అక్కడ. అయితే ఏమైందట, జీమూత వాహనుడు, ఈ కథ అంతా రాజధానికి చేరింది. జీమూత వాహనుడు తను కూడా వచ్చి అతను కూడా ఇక్కడ ఉన్న దైవ సాన్నిధ్యపు అనుభూతికి లోనయ్యి ఆయన తపస్సు చేసుకున్నాడు. చేసుకుని ఆయన కూడా మరణించాడు. అయితే ఆయనకి అగ్ని సంస్కారం చేస్తే ఇంకొక లింగం ప్రత్యక్షమైంది. చితాభస్మంలోంచి లింగం వచ్చిందట. ఆ లింగాన్ని ఈ లింగాన్ని పక్కపక్కన పెట్టి పూజలు జరిపేవాళ్ళు. రాజుగారికి విషయం తెలిసింది. శిబి రాజుగా ఉన్నాడు, చక్రవర్తిగా. శిబి ఏం చేశాడట, భార్యా సమేతుడుగా వచ్చి ఇదంతా చూడబుద్ధయి అంతా చూసి తన తమ్ముళ్ళిద్దరూ ఈ చితాభస్మంగా మారి ఆ తర్వాత శివలింగాలుగా మారిపోయి తపస్సు చేసుకున్న స్థలాలు చూడాలని భావించి వచ్చి వాళ్ళిద్దరినీ చూశాడు. ఆయన కూడా తను కూడా ఇలా తపస్సిద్ధిని పొందాలని అనిపించింది. సిద్ధి పొందారు వాళ్ళు. ఈయన తపస్సు ఏదో చేసేవాడు. ఇక్కడ యజ్ఞాలు చేయటం మొదలుపెట్టాడట. 99 యజ్ఞాలు చేసేట. చేసేసరికి దేవేంద్రుడికి ఇతను ఇన్ని యజ్ఞాలు చేస్తున్నాడు, ఏం చేయబోతాడో, 100వ యజ్ఞం పూర్తి చేస్తే దేవేంద్ర పదవి వస్తుంది అని భయపడి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరణు వచ్చాడు. ఇలా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు 3 విడిది చేసిన గ్రామమేమో విప్పర్ల. క్రీగంట శివిని చూశారట, కంటితోటి క్రీగంటితో చూశారు, అది కండ్లకుంట. తర్వాత ఏం చేశారు, రూపాలు మార్చుకున్నారు. బ్రహ్మదేవుడు బాణంగా, శివుడు కిరాతుడుగా, మహావిష్ణువు పావురంగా రూపాలు మార్చుకున్నారు. మార్చుకున్న ప్రదేశాన్ని రూపెన గుంటట. ఇప్పటికీ ఉన్నాయి ఆ ప్రదేశాలు.
ఎక్కడైతే ఈ కిరాతుడు ఒక బాణం వేసి పావురాయిని కొట్టాడు. ఒక కిరాతుడు స్వరూపంలో ఉన్నది మహేశ్వరుడు, పావురాయి రూపంలో ఉన్నది మహావిష్ణువు. ఇది కొట్టేసరికల్లా ఈ బాణం తగిలి పావురాయి పడింది కుంకిళ్ళ గుంట అనే ప్రదేశంలో పడింది. దాన్ని ఇప్పుడు కుంకల గుంట అంటున్నారు. ఆ కుంకిళ్ళ గుంట ఎక్కడుంది? ఈ మన చేజర్లకి దగ్గరలో ఉంది. ఎక్కడైతే ఈ చేరుంజర్ల ఉందో ఈయన యజ్ఞం చేస్తున్నాడో దానికి దగ్గర బాణం గుచ్చుకుని గాయపడినటువంటి పావురాయి ఎగరలేక ఎగురుతూ వచ్చి శిబిని శరణుజొచ్చింది. ఆ బాణం ఎవరు? బ్రహ్మదేవుడు. దాని వెనకాలే కిరాతుడు వచ్చేసాడు. ఈయన పావురాయి అడిగింది నా ప్రాణాలు రక్షించమని. శిబి పావురాయి ప్రాణాన్ని రక్షిస్తానని అభయం ఇచ్చాడు. వెనకాల వచ్చిన కిరాతుడు దాని ఎత్తు మాంసం ఇచ్చి తీసుకో, నువ్వు లెక్కే కదా, అంతే కదా, తల్లి బిడ్డ న్యాయంగా పోవాలి, అది నా ఆహారం, నేను కొట్టాను, నీకు నువ్వు శరణిచ్చి వచ్చింది, నువ్వు దానికి అభయం ఇచ్చావు, నేను ఒప్పుకుంటా. ఆ మాత్రం మాంసం ఉంటుందా పావురాయిలో? ఆ మాత్రం ఇచ్చి పుచ్చుకో అనేసరికి ఈయన ఏం చేశాడు? సరే మాంసం దానికి ఎత్తుకెత్తు ఎలా కుదురుతుంది, ఒక త్రాసు తెప్పించి నీ సొంత మాంసం ఇవ్వమని అడిగాడు. తొడలో ఇంచి ఒక ముక్క కోసి అందులో పెట్టాడు. పావురాయి ఎంత ఉంటుంది? దాని ప్రాణం అనగా ఎంత ఎప్పటికీ తూగదే. కాళ్ళు కోసి పెట్టాడు, చేతులు కోసి పెట్టాడు, భార్య బిడ్డతో సహా కూర్చుంటానన్నాడు. అందులో భార్య కుమారుడు ఉన్నారు. కుమారుడికి రాజ్యం చెప్పి నా తల నరికి ఇందులో పెట్టండి. పావురాయి ప్రాణాల కంటే ఇంకోటి ఎక్కువ. నేను ఇచ్చిన అభయమే, పావురాయి ప్రాణం కాదు ముఖ్యం. అక్కడ నేను అభయదానం చేశాను. యజ్ఞం చేస్తూ నేను ఒకడికి అభయదానం చేస్తే నిలబెట్టుకోవద్దు. మరి చేసిన దానాన్ని వెనక్కి తీసుకున్నవాడు వాడికి పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి. అసిపత్రవనంలో వెళ్ళాలి, నరకంలోకి వెళ్తే ఇన్ని చేసిన యజ్ఞాలు పోతాయి. ఈ ఒక్క పావురాయికి చేసిన అభయదానం వెనక్కి తీసుకుంటే కుదరదు. తల నరికి పెట్టించట్. ఆ తల నరికి పెట్టంగానే పెద్దగా ఆకాశంలోంచి ఉరుములు మెరుపులతోటి పువ్వుల వాన కురిసిందట. కపోతమేమో మామూలు కపోతం అయితే ఆయన కొనగలిగేవాడు. ఆయన తొడ మహాబలశాలి శిబి, ఎంత మనిషో. ఆయన తొడలోంచి ఓ ముక్క తీస్తే పావురాయుడు 5-6 పావురాలు దూతాయి దానికి, ఒక పావురాయి కాదు. తూగలేకపోయాడంటే విష్ణుమాయ. అక్కడ ఉన్నది ఎవరు? మహావిష్ణువు అవటంతో అవలేదు. ఈ పెద్ద దేవదుందుబులు మోగి పువ్వుల వర్షం కురిసింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. శిబిని జీవింపచేస్తామన్నారు, అమృత వర్షం కురిపించి. అయితే శిబి జీవుడు దానికి ఒప్పుకోలేదట. త్రిమూర్తులు అభయదానం పట్టారు. ఇప్పుడు నారాయణుడే చెయ్యే కింద అవుతుంది, నా చేతి కింద. ఇక నాకు జీవితం వద్దు, ఈ శాశ్వతమైన కీర్తితోటే నా పేరు ఉండనివ్వమని అన్నాడు. అంటే ఆయనకి సాయుధ్య ముక్తి లభించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కైవల్యాన్ని ప్రసాదించండి, ఇది చూసిన వాళ్ళందరికీ. అంటే అందరికీ కైవల్యం లభించింది. ఈ చేతులు కాళ్ళు తల లేని శిబి మొండాన్ని ఆకాశం నుంచి తెచ్చినటువంటి వియద్గంగా తోయంతో అభిషేకం చేశారట. అదొక శివలింగంగా మారిపోయింది. ఇప్పుడు మనం అక్కడ చూస్తాం ఆ శివలింగాన్ని. కాళ్ళు చేతులు తల లేని శిబి మొండెమే ఇక్కడ లింగంగా పూజలు అందుకుంటోంది. ఒక చతురస్రాకార పీఠం మీద ప్రతిష్ఠ చేయబడి ఉంది. అది ఎట్లా ఉంటుందంటే అంత గుంటలు గుంటలుగా ఉంటుంది. ఆ శిబి మాంసం తీసి పెడుతున్నప్పుడు తగిలిన దెబ్బలు అవని చెప్తారట. అక్కడి నుంచి ఇలా ఉంది కదా, 2 పక్కల భుజాల్లాగా ఉన్న చోట గుంటలు ఉన్నాయట, 2 గుంటలు. ఒకవైపు గుంటలో ఒక బిందె నీళ్లు పోస్తే నిండుతుంది. ఎడం వైపు ఎన్ని నీళ్లు పోసినా కిందకి వెళ్ళిపోతాయి, అవి ఎక్కడికి వెళ్తాయో తెలియదు. ఎక్కడ కింద తడి ఉండదు. 2 గుంటలు ఉన్నాయి ఆ భుజానికి ఉండవలసిన దీని దగ్గర. ఇవాళ బిందె నీళ్లు పోస్తే రేపొద్దున కుంచుకోలతో తీస్తారట. పచ్చి మాంసపు వాసన వస్తాయట ఆ నీళ్లు. ఆ నీళ్లు మంచి వాసన రావు, మాంసపు వాసన వస్తాయి. ఇప్పటికీ ఆ శిబి పేరుతోటి అక్కడ పూజింపబడతాడు. కపోతేశ్వర స్వామిగా పూజింపబడతాడు. గర్భగుడిలో ఒక కపోత బొమ్మ ఉంది గోడ మీద. అసలు భూమి మీద ఇలాంటి దేవాలయం లేదు. ఎరుకల గుడిసెలాగా ఉంటుందట దేవాలయం. ఇలాంటి స్వరూపంలో ఉన్న దేవాలయం మనకు కనపడదు, భూమి మీద లేదు, భూమి మీదే లేదు. ఆ గర్భగుడి ఎరుకల గూడులాగా ఉంటుంది, గుడిసెలాగా ఉంటుందట. ఇప్పుడు మనం చూస్తున్న తతిమా దేవాలయం అంతా 4వ శతాబ్దంలో కట్టబడింది. ఎప్పటిది?
ఈ గర్భాలయంలోనే పార్వతీదేవి భ్రమరాంబికాదేవి విగ్రహాలు ఉన్నాయి. గుడి యువతల నుంచి అంటే గర్భాలయం కాకుండా గజపృష్ఠాకారంలో నిర్మించబడినట్టుగా కనపడుతుంది. 4వ శతాబ్దం తర్వాత ఇక అట్లా 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 మారుతూ చేతులు మారుతూ ఉంటాయి కదా, రాజ్యాలు అటు ఇటు కదిలి. సో మనకి విశేషంగా కనపడుతుంది. ప్రఖ్యాతమైన పురాణ గాథని ఆధారం చేసుకుని నిర్మించబడింది ఈ ఆలయం. సత్తెనపల్లి వెళ్ళే అవకాశం లభిస్తే తప్పకుండా ఇది చూడండి. తప్పకుండా అండి. గుంటూరు వెళ్ళి ఏదైనా చుట్టుపక్కల చూద్దాం అనుకుంటే నా సలహా అయితే లక్ష్మి గారిది, పిఎస్ఎం లక్ష్మి గారు మీకు ఆన్లైన్ దొరుకుతారు. ఈ గుంటూరు జిల్లా ఏ జిల్లాలో ఒక వారం రోజులు ఉండే అవకాశం లభిస్తే ఆ జిల్లాకు సంబంధించిన పుస్తకం కొనుక్కొని కనీసం మనకు కనపడవు మనం చూస్తాం. ఆవిడ చెప్పిన ప్రఖ్యాత దేవాలయాలైనా మనం చూడగలిగితే చాలు చాలు. నాకు ఈ చదివిన దగ్గర నుంచి ఇది ఎప్పుడెప్పుడు చెప్పాలా అని ఉంది, చెప్పాలని ఉంది. వినడానికి ఎంత విశేషమైన ఆలయంగా ఉంది కదా రమ్మ గారు. ప్రఖ్యాతమైన ఆలయమే. ఆ చుట్టుపక్కల ప్రాంతాల జనం అంతా బాగా విశేషంగా వస్తారు. దేవాలయం తాలూకు చుట్టుపక్కల అన్ని చోట్ల చాలా శివలింగాలు ఉన్నాయట. తర్వాత చాలా మంది ఋషులు మునులు ఎంతో కాలం తపస్సు చేసుకున్న ఆనవాళ్ళు ఇప్పటికీ ఉన్నాయట. శివలింగాలుగా మారిపోయిన ఈయన తమ్ముళ్ళు ఇద్దరు కూడా మేఘన మల్లయ్య పేర్లతోటి, మేఘనలింగం మల్లయ్యలింగం పేరుతోటి అక్కడున్న సిద్ధుల కొండ ఆ గుట్టలో కిందొకరు పైనొకరు పూజలు అందుకుంటున్నారు. ఇప్పటి గౌరీ శంకర్లు అక్కడ వెలిసి ఉన్నారట ఆ సిద్ధుల కుంట దగ్గర. అవకాశం ఉంటే మొత్తం ఒకసారి చూసి రావచ్చు. ఇది ఎవరో మహారాజ పుత్రులు ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడున్న భగవత్ సాన్నిధ్యాన్ని తెలుసుకున్నారంటే మరి ఎలాంటిది ఉంటుంది. ఎంత అద్భుతమైంది. పైగా వాళ్ళు తపస్సు చేసి శివలింగాలుగా మారిపోవటమే అది కదా. విశేషమైన కథ, విశేషమైన క్షేత్రం కూడా. అవకాశం ఉన్న వాళ్ళు దర్శనం చేసుకోండి తప్పకుండా. నమస్తే. నమస్తే జయ.